నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలీల. ఈ రోజున అంబటి రాంబాబు గారి అరుపులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి జ్వరం. అంటే రెండు వేరు వేరు వార్తలైనా కూడా వినటానికి హాస్యాస్పదంగా ఉన్నాయి. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు, ఆ మాటలు వెనక ఎవరున్నారు, అలా మాట్లాడటానికి గల కారణం. ఆయన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, అదేవిధంగా జనసేన పార్టీలో వచ్చిన 2 ఎంపీ సీట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వటం, అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఎందుకు ఇచ్చారు అనే మాటలు. ఫస్ట్ అంబటి రాంబాబు గారు ఈ మాటలు అడిగేటప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి మోహిత్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, మరి అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ రోజున ఎవరిని ఎవరు క్వశ్చన్ చేయాలి, ఏ విధంగా పదవులు కట్టబెట్టారో అడగాలి. మరి వాళ్ళ అన్నదమ్ములకో, వాళ్ళ కుటుంబ సభ్యులకో, వాళ్ళ బంధువులకో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేసి వాళ్ళకి అప్పనంగా దోచిపెట్టాడో తెలియదా రాష్ట్ర ప్రజలకు ఈ రోజున? మరి అంబటి రాంబాబు గారు మర్చిపోయారేమో, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు, ఎంత దారుణంగా దోచుకు తిన్నారు. మరి ఈ రోజున మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా, ఈ విధంగా క్వశ్చన్ చేయవచ్చా? అంటే ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన అంటే కులాల గురించి మాట్లాడుకోవడం చాలా చండాలంగా ఉంది. కానీ మీలాంటి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి అంటే మరి ప్రజలు ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు గారు, మీరు అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వెనక అంతరార్థం ఏంటి, తిట్టించటం వెనక ఎవరున్నారు, ఎవరు తిట్టమంటే మీరు తిట్టారు? ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంతమందిని ఎన్ని విధాలుగా దౌర్జన్యాలకి, దోపిడీలకి వాళ్ళని ఇబ్బంది పెట్టారు, రాష్ట్రాన్ని కొల్లగొట్టారు అని. ఇక్కడ ఇంకొక విషయం అడిగారు అంబటి రాంబాబు గారు. పాపం కూటమి ప్రభుత్వం అంటే భయపడుతున్నారు. ఈ ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉందో మరి ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారి మాటల్ని అంబటి రాంబాబు గారు తప్పుపడుతున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా 30 సంవత్సరాలు మా జగనన్నే ఉంటాడు అని 25 సంవత్సరాల మందు బాబుల్ని తాకట్టు పెట్టారు కదా, ఈ మందు షాపులన్నింటినీ. మరి అప్పుడు మీరు ఏ విధంగా చెప్పారు? ఇంత దారుణంగా రాక్షస పరిపాలన చేసిన మీరే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేముంటామని చెప్పినప్పుడు ఇంత గొప్పగా ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, భవిత గురించి 2047 అని అంటున్న నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఇంత గొప్పగా ప్రజలందరూ కూడా ఆదరిస్తుంటే మరి చెప్పకుండా ఎలా ఉంటారండి? అనుకోకుండా ఎలా ఉంటారు? ప్రజలే చెప్తున్నారు ఈ రోజున, పవన్ కళ్యాణ్ గారు కాదు, నారా లోకేష్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ప్రజలే చెప్తున్నారు మళ్ళీ కూటమి రావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి అని. ఈరోజు ఒక వీడియో చూశాను, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని, కానీ ఆయన చేసే పనులు నచ్చట్లేదు అని. ఇది మీరు చేసింది. నా కొడుకు డిగ్రీ చదివాడు, నా కొడుకు ఒక ఉద్యోగం లేదు, రాష్ట్రానికి ఒక కంపెనీ లేదు, మరి 7 సంవత్సరాలుగా నా కొడుకుని చదివించుకుంటూ వస్తే వాడు రేపు మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు, మమ్మల్ని పోషిస్తాడు అనుకుంటే ఈ రోజున నాతో పాటు కూలికి తీసుకువెళుతున్నాను అని. అంటే ఇది మీరు యువతకి ఇచ్చిన భరోసా? యువతని ఏ విధంగా మీరు అధపాతాళానికి తొక్కేశారు అంటానికి ఆ వ్యక్తి మాటలు నిదర్శనం. ఎక్కడ వెతికి మీరు భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కూడా ఎవ్వరూ మీరు చేసిన పని ఇది గొప్పగా ఉందని చెప్పుకున్నది లేదు ఈ రోజు వరకు. కాబట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నా మీకు మాత్రం అర్థం కావట్లేదు. మరి ఈ రోజున ఇంకొక వ్యక్తి ఉన్నారు, కోడిగుడ్డు అమర్నాథ్. ఆయన మాట్లాడతాడు, కేసీఆర్ మాటలు చాలా బాగున్నాయంట, ఆయన నిజాలే మాట్లాడతాడంట, అసలు అబద్ధాలే మాట్లాడంట. ఈయన చెప్పే ఆయన రామచంద్రుడు, ఆయన సత్యహరిశ్చంద్రుడు, కోడిగుడ్డేం కాదు అనుకుంటున్నారు ప్రజలు. ఇన్ని విధాలుగా మరి రాష్ట్రంలో ఈ వీళ్ళు కంపెనీలు వస్తే కాంట్రాక్టర్ల మీద కేసులు పెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి, మరి కలెక్టర్లని జైల్లో వేస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరైతే ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తే వాళ్ళ మీద కూడా వీళ్ళు ఏదో చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేయటం, మెయిల్స్ పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం.
కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనం చేసేది కరెక్టా కాదా? ప్రజలకు మనం 5 సంవత్సరాలు ఏం చేసాం? ఈ రోజున మనం ఏం చేస్తున్నామని. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో 3 రోజులు పర్యటిస్తానంటూ అసెంబ్లీకి వెళ్లకుండా, నియోజకవర్గం గురించి పట్టించుకోకుండా, మరి ఆయన్ని జడ్పీటీసీలో ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా చేస్తే ఈ రోజున ఎందుకు వచ్చారు అంటే పాపం పట్టుమని 10 మంది కూడా లేదు. అది చూడగానే జగన్మోహన్ రెడ్డి గారికి జ్వరం వచ్చిందంట. ఇలా ఉండిద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చదివే అంబటి రాంబాబో, లేకపోతే పేర్ని నానినో, లేకపోతే రోజా గారు, వీళ్ళందరూ కూడా మరి స్క్రిప్ట్ ఇస్తే చదివే క్యారెక్టర్లు. మరి తర్వాత జనం కోసం మేము ఉన్నాం, వాళ్ళ కోసమే మేము పనిచేస్తున్నాం అన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను, వింతగాను, ఏదో కొత్త మాట వింటున్నాం వీళ్ళ నోటి వెంట అన్నట్లు ఉండిద్ది. కాబట్టి మీరు ఒక్కసారి ప్రజల కోసం నిజంగా పనిచేసే వాళ్ళైతే ప్రజల కోసమే మేము ఉంటున్నామంటే అసలు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉంటే బాగుండిద్దని ప్రజలు అనుకుంటున్నారు.